యూట్యూబర్ వైష్ణవి కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పింది అత్త లక్ష్మి. కొడుకు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటోంది లక్ష్మి. అయితే వైష్ణవిని చేసుకోవడం వల్ల పెద్దగా కట్నం రాలేదని కూడా చెప్పిందట. కొడుకు హరికి మరో పెళ్లి చేయాలనుకుంది తల్లి. దీంతో తను చూసినటువంటి అమ్మాయిని చేసుకుంటే భారీగా కట్నం వస్తుందని కూడా చెప్పిందట. హరిని వైష్ణవి పైకి ఎగదోసింది లక్ష్మియే, అంటే హరిబాబు తల్లి లక్ష్మియే. వైష్ణవికి అత్త వేధింపులు కూడా ఉండేవట. పెళ్ళైన నాటి నుంచే ఈ వేధింపులు కూడా ఉన్నాయి. వైష్ణవిని మానసికంగా అత్త హింసిస్తూ ఉండేదట. అయితే ఇప్పుడు ఈ సంచలన విషయాలతో ఆర్టీవీతో వైష్ణవి తల్లి చెప్పిన మాటలు కూడా, సో అటు లక్ష్మి కూడా పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. సో ఒక్కసారి వైష్ణవి తల్లి ఆర్టీవీతో ఏం చెప్పిందో చూద్దాం. కాదు కదా, పంచాయతీలో పెడితే అదే వస్తుంది అదే ఇస్తుంది అని అనుకున్నా. పట్టు పట్టింది. వేరే సంబంధం మాట్లాడుకొచ్చుకుర్రు. వేరే సంబంధం మాట్లాడుకొచ్చుకుంటే 4 ఎకరాల భూమి ఇస్తున్నారంట, 20 లక్షలు పోతున్నారంట. వాళ్ళ అన్నదమ్ములు మొత్తం నీ పిల్లని నీకు మంచి సంబంధం చూస్తాం, నీ ₹1 కోటి ఆస్తని చెప్పారు. నా బిడ్డ ఫిక్స్ అయ్యింది. ఒకటి చెప్పండి అమ్మా, మీరు ఆ రాత్రి ఇక్కడే ఉన్నారు, మీరు మీ భర్త ఉన్నారు, మీ కొడుకులు ఇద్దరు, ఒకరు హైదరాబాద్ ఒకరు విశాఖపట్నంలో ఉంటారు. అయినా సౌండ్ వచ్చిందా? మెత్తతోనేమన్నా ముక్కు మీద మూసిండా, మత్తు మంది చల్లిండా, ఏమంటారు? మేము 4 గంటలకు లేచినాం. నా భర్త అయితే 4 గంటలకు లేచిండు. శబ్దం సన్నంగా వచ్చింది. అప్పటికి పానం శబ్దంగా వస్తే ఈయన చూసి ఇల్లంతా తిరిగిండు. ఏందని తిరిగితే అబ్బా నా దగ్గరకు వచ్చిండు, ఏమో ఇంట్లో శబ్దం పడుతుంది, నా బిడ్డనేమో ఎత్తుండే లేవే అంటే ఈయన మాట ఆడిన్నాడు. నా బిడ్డను తొక్కేసిండు కింద. తొక్కేస్తే నేను పోయినా, అరే తలుపుదిరా 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 అని కొట్టిన. సిట్టి తలుపుది అని కొడితే ఆడు నవ్విండు. నవ్వి సిట్టమ్మ చూడ తలుపు తీయమంటారు, పండుకో సిట్టమ్మ నవ్విండు. అబ్బా జాంతరం ఆడుకుంటున్నట్టు, నీ తలుపు తీస్తే ఇజ్జత్ పోతుంది, నా అత్త నన్ను జాంతరం ఆడుకోక తలుపు తీస్తుందని అంటురమ్మన్ను. అద్దపా పడుకుందాంపా, నువ్వు జాంతరం ఆడే కాడికి పోతావని నేను అప్పుడు తలుపు కొట్టిన. నా బిడ్డ బతుండే. ఆయన మాటినాక ఆయన తిట్టి నేను తోలుకపోయి ఆయన రూమ్లో వన్న పన్నాక అదే వరుతుండే. ఆయన అది జాంతరం కదే, నా బిడ్డనేమో ఎత్తుండే అని అంటే మళ్ళీ ఒకసారి పోయిందంపా అని పోయిందా. ఏం శబ్దం లేదు. గొడవలు ఎక్కిన వాళ్ళే. ఒక గిలాస కింద పడ్డది. నా బిడ్డను ఎత్తేసిండు. నా బిడ్డ కింద ఎత్తేసిండు, మొత్తం రక్తమే. ఇక ఆయనతో వచ్చేసిండు. బొనిక మీద కాలు మోయేడు ఎత్తేసిండు. బొనిక మీద ఆయనతో పానం పోలని తొక్కెత్తుండు. అరే 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 అని పిలిచిన సప్పుడు చేయలేడు. పండుకున్నట్టున్నారు. ఆకిలన్నీ ఊడ్చుకుంటా ఆ శబ్దం అడిగి చూసిండు. ఈయన దుకాణం తీసిండు. దుకాణం సామాన్ చదువుకుంటుండు. ఆ కిటికీలకి వెళ్ళి కనిపెట్టిండు మమ్మల్ని. అబ్బాయి ఇలా అత్తమ్మ మాటే ఉన్నారు. ఇద్దరం ఉంటే ఇంకోళ్ళు లేరు కదా. పోయేదాకా కిటికీలకి వెళ్ళి తీసిండు. మెల్లగా డోర్ తీసిండు. గొల్లెం గట్టిగా పెట్టిండు. పరదేసిండు. కోలిగేట్ వేసిండు. కోలిగేట్ వేస్తే ఏం లొల్లి లేదు. అబ్బాయి ఎంతగాని పెట్టిండు. చూసినవాడు ఏం లొల్లి లేదు అనుకున్నా. కోలిగేట్ ఆడ వారిసి నోరు కట్టుకుని బండి అంత ఊరుకుని పెట్టిండు. ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు? నాకు వాళ్ళు దొరికినప్పుడు నాకు అప్ప చెప్పాలి కదా. వాళ్ళ నలుగురిని చెయ్యాలా. మీ మీడియం అంతా గెలిచినట్టే మొత్తం రాష్ట్రం అంతా పోవాలి, ఎమ్మెల్యే దాకా పోవాలి. నా సొంటి బిడ్డ ఇప్పుడు రాష్ట్రం మీద ఎంతోమంది బిడ్డలు, అందరు ఒక్కదాని ఒక్క బిడ్డ. ఎట్లా అది సరేది. సో వైష్ణవి తల్లి మాటలు మీరు విన్నారు. హరిబాబుకి ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. హరిబాబు ఇటు అత్తవారింట్లోనే ఉంటూ ఉన్నాడు, వైష్ణవితోనే ఉంటున్నాడు. కానీ అటు హరిబాబు తల్లి మాత్రం హరిబాబుని వైష్ణవి పైకి రెచ్చగొట్టిందట. వేరే పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, నీకు రకరకాల కానుకలు ఇస్తారు, ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పినట్టుగా ప్రతిసారి రెచ్చగొట్టేదంట. సో ఈ నేపథ్యంలోనే హరిబాబు వైష్ణవిపై దాడి చేశాడు, చంపేశాడని చెప్పి తల్లి చెప్తోంది. అటు పోలీసుల విచారణ కూడా లక్ష్మి ఈ రకమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చిందట. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సో అటు హరిబాబు తల్లే హరిబాబుని రెచ్చగొట్టింది, వేరే ఒక పెళ్లి చేయడానికి ప్రయత్నం చేసింది, కట్నం బాగా వస్తుంది, డబ్బు కోసమే ఇప్పుడు వైష్ణవిని హతమార్చారన్నట్టుగా అటు వైష్ణవి తల్లి చెప్తోంది. పోలీసుల విచారణ లక్ష్మి కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అంటే కట్నం కోసమే తల్లి హరిబాబుని ఈ రకంగా రెచ్చగొట్టి వైష్ణవి పైన హతమార్చడానికి ప్రయత్నం చేసిందన్నప్పుడు ఇటు హరిబాబు ప్రేమించగల పెళ్లి చేసుకుంది. అప్డేట్స్ ఏంటి విషయంలో?
ఎస్ మనోజ్, ఇదైతే పక్కగా కూడా హరిబాబు తల్లే ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళకు 2-3 సార్లు గొడవలు జరిగినప్పుడు కూడా హరిబాబు తల్లి చాలా సార్లు కూడా ఇక్కడ వైష్ణవి తల్లి ముందే చాలా సార్లు ఈ టాపిక్ కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టుగా కూడా ఇక్కడ వైష్ణవి తల్లి కూడా చెప్తూ ఉన్నారు. అలాగే వైష్ణవి అన్నలు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు ఇష్టం లేదు నా కొడుకు మీ అమ్మాయిని చేసుకోవడము, మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు అవతల మాకు 4 ఎకరాల ప్లేస్ ఇస్తా అన్నారు. అలాగే నా కొడుకుకు కట్నం కూడా భారీ ఎత్తున 20 లక్షలు కట్నం కూడా ఇస్తా అన్నారు అని చెప్పేసి కూడా మాకు ఆ సంబంధమే కావాలి, మీ అమ్మాయితో పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు, అందుకే మీ అమ్మాయిని వదిలేయమని చెప్తున్నాను, మాకు అవసరం లేదు అని చెప్పేసి కూడా చాలాసార్లు గతంలో గొడవలు జరిగినప్పుడు కూడా అక్కడ హరిబాబు తల్లి కూడా వైష్ణవి తల్లితో చాలాసార్లు ఈ విషయంలో వాగ్వాదానికి దిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చాలాసార్లు హరిబాబుకి కూడా వద్దు వైష్ణవి నీకు సరైంది కాదు, వదిలేయి, అవతల నీకు చాలా కట్నం ఇస్తారు, ఇంటి స్థలం ఇస్తారు అని చెప్పేసి కూడా చాలాసార్లు తనను ప్రేరేపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇలా ప్రేరేపించినప్పుడే ఈ మాటలకు బానిసైనటువంటి హరిబాబే ఇప్పుడు వైష్ణవి మీద ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే కోణంలో చూసుకున్నట్లయితే వైష్ణవి ఈ ఘటనకు సంబంధించి కూడా తను ఇలా ప్రాణాలు కోల్పోయే విషయానికి వచ్చినప్పటికీ కూడా 2-3 రోజుల ముందే, అంటే హరిబాబు తన పైన దాడి చేస్తాడు అని చేయడానికి 2-3 రోజుల ముందు కూడా ఇక్కడ హరిబాబు తల్లి లక్ష్మితో అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నీ కూతుర్ని మేమైతే ఖచ్చితంగా కూడా మీ కూతురుపై దాడి చేస్తాము అని చెప్పేసి తను బెదిరించినట్టుగా కూడా లక్ష్మి చెప్తూ ఉన్నారు. చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అదే విషయం పోలీసులకు కూడా లక్ష్మి చెప్పడం కూడా జరిగినప్పటికీ మరి పోలీసులు అయితే ఎటువంటి చర్య చేపట్టడం లేదు అని చెప్పేసి ఇక్కడ వైష్ణవి తల్లి అయితే రోధిస్తూ ఉంది. ఎందుకంటే తన తల్లి కారణంగానే తన తల్లి ప్రేరేపించిన విధంగానే హరిబాబు నడుచుకున్నాడు. అందుకు మరి దానికి ప్రధాన కారణమైనటువంటి హరిబాబు తల్లిని మాత్రము బయటే ఉంచారు పోలీసులు. తన పైన ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నలుగురికి కూడా భాగం ఉంది. హరిబాబు తల్లి, హరిబాబుకి, అలాగే హరిబాబు అక్క, హరిబాబు 2 అన్నలు, వాళ్ళ అన్నల మీద కూడా మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా వైష్ణవితో ఏ రోజు కూడా కలివిడిగా మాట్లాడలేదు. ఎంతసేపు ఉన్నా వైష్ణవి నీకు వద్దు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని ప్రేరేపించారు, చాలాసార్లు నా కూతుర్ని తిట్టారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ మేము నా కూతురుతోనే ఉంటున్నాం కాబట్టి మారతాడు అనుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే హరిబాబు ఒక డాక్టర్గా కూడా పనిచేస్తున్నాడని కూడా తెలుస్తూ ఉంది. డాక్టర్ అయినప్పటికీ నా కూతురికి ఎలాంటి మత్తు మందునిచ్చాడో, నా కూతురు అరవకుండా చెయ్యకుండా మత్తు మందునిచ్చే నా కూతురు పైన దాడి చేసుంటాడు అని చెప్పేసి కూడా ఆ తల్లి అయితే తల్లడిల్లిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వైష్ణవి వాళ్ళ ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు, అందులో ఒకటి దాదాపు ఆమెకు 12 మంది అన్నలు ఉన్నారు. సొంత అన్నలు 3 అయినప్పటికీ కూడా మరి కజిన్స్ అందరు కూడా ఉన్నారు. ఈ 12 మందిలో ఒక్కతే ఆడకూతురు అవడంతో చాలా అల్లారు ముద్దుగా వాళ్ళు చూసుకొని తను ఇష్టపడ్డ హరినిచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ హరిని కూడా నిర్మల, ఇప్పుడు దీంట్లో అటు హరిబాబు అన్నాను తన్నదమ్ములను కూడా అరెస్ట్ చేశారా పోలీసులు? ఏం తెలుస్తోంది అంటే వీళ్ళందరూ కుటుంబంపై ఆరోపిస్తూ ఉన్నారు, తల్లి అన్న అంతా కలిసి ఇలా మా కూతుర్ని చంపేస్తారని చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు, ఎటువంటి విచారణ జరుగుతోంది? ఎస్ మనోజ్, ఇక్కడ మాత్రం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది కేవలం హరిబాబును మాత్రమే. కానీ ఇక్కడ హరిబాబు తల్లిని విచారించి వదిలేశారు, వాళ్ళ అన్నలను విచారించి వదిలేశారు. కానీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా హరిబాబును ప్రేరేపించడానికి వాళ్ళే ముఖ్య కారణం కాబట్టి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు జరిగిన అన్యాయము, నా కూతురికి జరిగిన అన్యాయము ఇంకా ఏ ఇంట్లో కూడా జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు, అది కూడా కన్న తల్లిదండ్రులు పక్క రూమ్లోనే ఉన్నా కానీ భయపడకుండా ధైర్యంగా ఇంత సాహసానికి ఒడిగట్టి ఇంత దారుణానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. కాబట్టి దానికి అనుసరించిన వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూడా కఠిన శిక్ష పడేలాగా చేయాలి. నాకు న్యాయం కావాలి, పోలీసులు న్యాయం చేసి తీరాలి, చెయ్యాలి, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతాను అంటున్నారు. మరి వైష్ణవి తల్లి ఇటు చూస్తే మరి వీళ్ళెవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా యూట్యూబర్ వైష్ణవి కేసులో హరిబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు, రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది. అయితే అటు తల్లిని అన్నని ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళని కూడా విచారిస్తే
అటు ఆ తల్లి అంటే హరిబాబు తల్లి లక్ష్మి చెప్తున్న మాటల మేరకి బయటికి వస్తున్న వార్తలు ఏంటంటే సో తను వైష్ణవిని ఇష్టం లేదు నాకు పెళ్లి చేసుకోవడం అని చెప్పి తల్లి చెప్పడము, హరిబాబు తల్లి తర్వాత కట్నం రాలేదని చెప్పడము, నేను వేరే ఒక సంబంధం చూసినా పట్టించుకోకుండా హరిబాబు వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడని చెప్పడము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇటు వైష్ణవి తల్లి ఏం చెప్తుందనంటే ఎస్ ఈ మాటలే హరిబాబుని రెచ్చగొట్టాయి. సో వేరే ఒక పెళ్లి చేస్తానని చెప్పింది, వేరే ఒక సంబంధం చూసింది, వైష్ణవిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు, టార్గెట్ చేసి మరి వైష్ణవిని హతమార్చారని చెప్పి వైష్ణవి తల్లి చెప్తుంది.